పుట్టినరోజు జరుపుకోవాల్సిన బాలుడు సాంబార్లో పడి చనిపోయిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా మల్లాపూర్లో జరిగింది. సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కాంట్రాక్ట్ వంట మనిషి మధుకర్ వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడి సాంబార్లో పడి ఆయన కుమారుడు 4 ఏళ్ల మోక్షిత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు హాస్టల్ సిబ్బంది మోక్షిత్ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే కుమారుడు చనిపోవడంతో మధుకర్ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నిన్నటి రోజున ఒక విషాదకర సంఘటన జరిగినది మా స్కూల్లో. అయితే ఆ విషయమై ఆ చిన్న పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు మా దగ్గర సాంబార్లో పడి చనిపోవడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం లోపల మా పిల్లోని మరణం సంభవించింది. ఆ పిల్లోడి తండ్రి మా దగ్గర హెడ్ కుక్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తల్లి కూడా మా దగ్గర మెస్సులో హెల్పర్గా పనిచేస్తూ ఉంది. సో నిన్నటి దినము ఆదివారం అయినందున మరి పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళు మెస్కి పనికి రావడం జరిగింది. సో వాళ్ళు మేము ఎన్నిసార్లు వారించినా వాళ్ళు పెడచెవిన పెట్టేది. మొన్నటి 3వ తారీఖుననే మా జెడ్ఓ మేడం గారు కూడా మా స్కూల్ విజిట్ చేశారు. ఆ సమయంలో కూడా మేడం గమనించి వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పదే మేము చెప్తున్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహించి మరి వాళ్ళు పిల్లల్ని వెంట తీసుకొని రావడం జరుగుతూ ఉండేది. నిన్నటి దినం అనుకోకుండా ఈ విధంగా జరగడం